ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఇంటి నుంచి బయటికి రాకండి, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలో బానుడి బగబగలు కొనసాగుతున్నమాట. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం చేశారనమాట. ముఖ్యంగా ఆదిలాబాదు, ఇక ఆసిఫాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఇంకా ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాదు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్ మరియు వనపర్తి జిల్లాలకు అత్యధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా హెచ్చరికలు జారీ అయినమాట. ఈ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంచనా. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తలపాగా లేదా గొడుగు ధరించాలని, ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలు తగినంత తీసుకోవాలని చెప్పేసి పేర్కొంది. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నారులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఇక స్పష్టం చేశారు. ఇక వాతావరణం వస్తున్న మార్పులను గమనిస్తున్న ఎప్పటికప్పుడు అధికారుల సూచన పాటించాలని ప్రజలు విజ్ఞప్తులు అయితే చేశారు. సాధ్యమైనంత వరకు వీరంతా కూడా బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి, మొత్తానికి అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి అయితే నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారన్నమాట. ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు.